హలో ఫ్రెండ్స్, దొండకాయ పులుసు రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం రైస్ కంటే కూడా పులుసు చాలా ఇష్టంగా తింటామన్నమాట, అంత బాగుంటుంది. ముందుగా ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా దొండకాయలు వచ్చేసి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ వరకు కారము, ఉప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసి దీన్ని కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. పులుసు పోసిన తర్వాత ఇంకొన్ని వాటర్ అనేది పోసేసుకొని మనకు అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోవాలి. కారం, ఉప్పు, పులుసు అన్నీ. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా తెరలనిచ్చి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇంకొక నిమిషం ఉడకనిచ్చినట్లయితే మనకు పులుసు రెడీ అవుతుంది.